ఇవాళ జరిగాయో దాని గురించి మీరు చెప్పాల్సిన అంటే మీ వర్షన్ ఏంటి అనే దాంతో పాటు ప్రతిసారి సభల్లోనూ సమావేశాల్లోనూ ఈవెన్ అసెంబ్లీలో కూడా పదే పదే కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే దాన్ని తీసుకెళ్తున్నారు. ఇవాళ డిబేట్ స్టార్టింగ్లో కూడా నగేష్ నాయక్ గారు అదే ఎస్టాబ్లిష్ చేశారు. అసెంబ్లీలో కూడా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, బీఆర్ఎస్కి సంబంధించి ముఖ్యమంత్రిగా కేటీఆర్ గారిని ఆశీర్వదించండి అని చెప్పి వెళ్ళి ప్రధానమంత్రి గారిని అడిగారు. అంటే పార్టీ అంతర్గత విషయాలు కూడా మోడీ గారితో చర్చిస్తున్నారంటే వీళ్ళిద్దరిది ఎంత ఫెవికల్ బంధమో అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా మాట్లాడారు. సో పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఒకసారి మీరిద్దరు అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే దాన్ని బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దాని గురించి కూడా ఏం చెప్తారు? ముందుగా యోయో టీవీ ప్రేక్షకులుగా అలాగే నాతో పాటు డిబేట్లో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. అలాగే ఈరోజు భారతరత్న ఇచ్చినందుకు పివి నరసింహారావు గారికి, అలాగే చరణ్ సింగ్ గారికి, ఎంఎస్ స్వామినాథన్ గారికి భారతరత్న ప్రకటించినందుకు ముందుగా కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అలాగే తెలంగాణ ప్రజలు చాలా గౌరవంగా చెప్పుకునేటువంటి విషయం పివి నరసింహారావు గారికి భారతరత్న రావడం. ఈ సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజానికానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మేడం, ఈరోజు నిన్నటి నుంచి చూస్తూ ఉంటే అసెంబ్లీలో అసలైనటువంటి చర్చ లేకుండా గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు ధరుముకున్నట్టు ఒక దిక్కు గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు అనేక వేదికల మీద ముఖ్యమంత్రి అప్పుడు కేసీఆర్ కుటుంబం మీద అనేక అవినీతి ఆరోపణలు చేసినటువంటి విషయాలు మనం చూసినాం. మేము అధికారంలోకి రాగానే ఈ అవినీతి చిట్టాను బయట పెడతాం, వీళ్ళను జైల్లోకి పంపిస్తామని చెప్పేసి అనేక సందర్భాలు మాట్లాడాడు ఒక దిక్కు. మరొక దిక్కు ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల వాగ్దానాలు, ఇవి రెండింటిని తప్పించుకోవడానికి ఒక రాజకీయం ఆట ఆడుతూ ఉన్నారు. ఇక్కడ రాజకీయ నాటకం జరుగుతూ ఉన్నది. ఈ రెండింటిని తప్పించుకోవడం కోసము ఇవాళ ఈ కేఆర్ఎంబి ప్రాజెక్ట్ని తీసుకొచ్చిళ్ళు తెర మీదకి. అంటే ఏం లేదంటే కాలయాపన చేయాలి. అటు అవినీతి పరులైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను జైల్లో పెట్టొద్దు, ఈడ ప్రజలకు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను అమలు చేయొద్దు, ఒక కాలయాపన చేయాలి. అంటే ప్రజలందరి వల్ల అంటే ఇవి కొట్లాటలనే చూస్తూ ఉన్నారు. ఇలా కేఆర్ఎంబి నువ్వు దొంగ అంటే నేను దొంగ అని కొట్లాడుకుంటా ఉన్నారు. నువ్వు దొంగనా నేను దొంగనా ఎప్పుడు తేలుతుంది? ఒక చర్చకు వస్తే కదా, ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటే కదా. మనం ఇద్దరం కూర్చున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉంది, కేంద్ర ప్రభుత్వం మీరిద్దరక వెళ్ళి కూర్చోవచ్చు కదా. కేఆర్ఎంకి సంబంధించిన బోర్డు అక్కడ పిలిపిస్తే వచ్చి కూర్చొని మాట్లాడతారు కదా. పరిష్కారం అనేది ఎట్లా తెలుస్తుంది? నువ్వు కూర్చొని మాట్లాడినప్పుడు కదా. నువ్వు సంతకం చేసావా, నేను సంతకం చేసావా? 10 ఏళ్ళు నేను ప్రాజెక్టులు అన్నింటినీ కాపాడినా, నేను కృష్ణా రిజర్వాయర్ని నేను కాపాడినా అని చెప్పేసి ఈయన మాట్లాడతాడు. లేదు మీరు దొంగలు అని చెప్పేసి ఈయన మాట్లాడతాడు. అంటే ఇప్పుడు ఎవరు దొంగలు అసలు? అంటే మీరిద్దరు బాగానే ఉన్నారు ఇక్కడ. అంటే దీనివల్ల ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ఇవాళ ఈ రాజకీయం ఆట ఆడుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఎవరు వైపు ఉన్నారు? ఇవాళ బీజేపీ కాంగ్రెస్ ఎక్కడ ఒక్కటైంది, బీఆర్ఎస్ బీజేపీ ఎక్కడ ఒక్కటైంది? అంటే మీకు మీరే కదా, మీరు అండర్స్టాండింగ్ తోటి కొట్లాడుతున్నటువంటి ఒక నాటకం ఇది. ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల మీద చర్చ లేదు. ముఖ్యమంత్రి గారేమో నేను ప్రజా దర్బార్ పెట్టినాను, ప్రజాభవన్ ఉన్నదని చెప్పిండు. ప్రజా దర్బార్లో ప్రజాభవన్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి నువ్వు ఎన్నిసార్లు ఆ ప్రజాభవన్లో కూర్చున్నావు? 60 రోజులు, గత 60 రోజుల నుండి నీ ప్రభుత్వం ఏర్పడి 60 రోజులు అవుతుంటే 60 రోజుల నుండి నువ్వు ఎన్నిసార్లు ప్రజా దర్బార్లో కూర్చున్నావు? ఆ ప్రజాభవన్లో కూర్చొని ప్రజా సమస్యలను నేరుగా నువ్వు అప్లికేషన్స్ తీసుకొని పరిష్కరించినావు. ఎన్ని సమస్యల మీద పరిష్కరించారు? ఎందుకు ఇవాళ నువ్వు ప్రజాభవన్ అని పెట్టినావు? ఎన్నిసార్లు నీ మంత్రులు అక్కడ కూర్చొని ప్రజా సమస్యలను పరిష్కరించిళ్ళు? నువ్వు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలు అమలు చేసినామని చెప్పేసి ఇవాళ హైదరాబాద్ చుట్టూ ఎక్కడ పడితే అక్కడ హోర్డింగ్స్ పెట్టుకున్నారు. ప్రతి దగ్గర హోర్డింగ్స్, ఫ్లెక్సీలు, ఆటోల మీద, బస్సుల మీద ఎక్కడ పడితే అక్కడ పెట్టుకున్నావు. నువ్వు అమలు చేసినటువంటి 2 గ్యారంటీలల్లా మొదటి గ్యారంటీలో ఓన్లీ బస్సు, మహిళలకు ఒక బస్సు ఫ్రీ బస్సును మాత్రమే, అదొక్కటి మాత్రమే నువ్వు ఇంప్లిమెంటేషన్ చేసినావు. మరి మిగతా 2500 ఎక్కడ పోయింది మహిళలకు ఇస్తా అన్నటువంటిది?
మిగతా 2500తో పాటు 500కే సిలిండర్. 500కే గ్యాస్ సిలిండరు. మరి ఎందుకు ఇవ్వలేదు? నువ్వు మొదటి గ్యారంటీని నేను అమలు చేసినా అని చెప్పేసి బోర్డులు పెట్టుకున్నప్పుడు మొదటి గ్యారంటీలో ఉన్నటువంటి 3 అంశాలను నువ్వు అమలు చేసినప్పుడు కదా ఆ గ్యారంటీ ఫుల్ఫిల్ అయినట్టు. నువ్వు అది ఎక్కడ కూడా అమలు చేయలేదే. అట్ ద సేమ్ టైం 2వ గ్యారంటీ కూడా అమలు చేసినామని మేము చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. ఇవాళ చాలా తిరగసులు దాంట్లో కూడా గ్యాస్ ఇవాళ ఎవరికి అర్హులైనటువంటి మహిళలకు ఇవాళ నువ్వు గ్యాస్ కనెక్షన్ 500కి ఇవ్వాలంటే చాలా తిరగసులు పెడతా ఉన్నారు. ఇవాళ ఎవరు కూడా ఇవాళ కరెంటు బిల్లు కూడా 200 యూనిట్కి కరెంటు బిల్లులు ఫ్రీ ఇవ్వాలి అంటే ఇవాళ జిహెచ్ఎం సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కానీ ఆశా వర్కర్స్ కానీ ఇంటి దగ్గరకు వస్తున్నారని చెప్తున్నారు. ఇప్పటిదాకా ఇంకెవరు రాలేదు. వాళ్ళు వచ్చినా కూడా గతంలో పెండింగ్ ఏమి ఉండకూడదు. పెండింగ్ ఉంటే అది క్యాన్సిల్. ఒక గరీబోడు సపోజ్ గరీబోడు ఉంటాడు, వాడు 2-3 నెలల నుంచి బిల్లు కట్టుకోలే, వాడి పరిస్థితి బాగలేక వాడికి ఇవ్వరా? అంటే అనేకమైనటువంటి అంశాలు. దాంతోపాటు ఎక్కడ కూడా గవర్నర్ గారి ప్రసంగంలో పాపం కాళోజీ నారాయణ గారి గురించి చెప్పారు. కానీ కాళోజీ నారాయణ గారు గొప్ప మాట చెప్పారు అప్పుడే. ప్రాంతం వాడు దోపిడీ చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెడదాం, ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే ప్రాంతం అవతల వరకు తరిమి కొడదాం అన్నారు. మరి ఇవాళ నువ్వు ఏం పాటించినావు? గవర్నర్ గారితో నువ్వు ప్రసంగం చేపించినవే, కానీ మరి ఇదే ప్రాంతంలో దోపిడీ చేసినటువంటి కేసీఆర్ కుటుంబాన్ని నువ్వేం చేస్తున్నావు? 60 రోజులు అవుతుంది నువ్వు ప్రభుత్వం ఏర్పడి. ఇవాళ కేసీఆర్ అవినీతి మయంలో ఉన్నటువంటి కేసీఆర్ కుటుంబం మీద నువ్వు ఎన్ని చర్యలు తీసుకున్నావు? నువ్వే అన్నావు కదా అడుగడుగున అవినీతి జరిగిందని చెప్పేసి. అనేక వేదికల మీద మాట్లాడలేదు కదా, అసెంబ్లీ వేదిక మీద కూడా మాట్లాడినావు కదా మొదటిసారి. మరి ఎందుకు ఇవాళ వాళ్ళని జైలుకు పంపించలేకపోతున్నావు? ఇవాళ వాళ్ళ మీద విచారణ ఎందుకు చేపట్టలేకపోతున్నావు? ఆ అంశాలను ఎందుకు చేర్చలేకపోతున్నారు? గవర్నర్ ప్రసంగంలో ఎక్కడ కూడా విద్యార్థులకు సంబంధించినటువంటి అంశాలు సరిగ్గా లేవు, ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అంశం లేదు, నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశం లేదు. ఇవాళ నిరుద్యోగ భృతి ఎక్కడ పోయింది? ఇవాళ నిరుద్యోగుల పరిస్థితి ఏది? ఇవాళ టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేస్తానన్నావు. కేకే మహేందర్ రెడ్డి గారికి ఇచ్చారు టీఎస్పీఎస్సీ చైర్మన్. ఆయన కూడా ఇవాళ అవినీతి ఏదో మరకగా అంటినట్టుంది, మొన్న ఈ మధ్యలో పేపర్లో వచ్చింది. అంటే నువ్వు ఎవరిని ఎటువైపు మళ్ళీ కాంగ్రెస్ సేమ్ పాత కాంగ్రెస్ ఎట్లా ఉంటుందో నేను అనుకున్నాను. యాక్చువల్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఏమైనా కొంచెం మార్పు వస్తుందేమో ఈ తెలంగాణలో అనుకున్నాము. కానీ ఎక్కడ కూడా మార్పు లేదు. ఇచ్చినటువంటి మాటకు చేసేటువంటి విధానానికి ఎక్కడ కూడా పొంతన లేకుండా ఉన్నది. 6 గ్యారెంటీలు చెప్పిండు, నోటితోటి చెప్పేసేడు, కానీ ఇంప్లిమెంటేషన్ దగ్గర కూడా ఎక్కడ కూడా చేయట్లేదు. ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని, ఇది ఒక్కటే ఏంటంటే వాళ్ళు కాలయాపన చేయడం కోసం. ఎక్కడ కనపడ్డది మీకు ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని? ఎస్, మేము ఎన్డీఏలో భాగస్వామి అవుతాము, మా కొడుకును ముఖ్యమంత్రి చేయమని చెప్పేసి కేసీఆర్ గారు వచ్చిండని చెప్పేసి ప్రధానమంత్రి గారు చెప్పారు. దానికి తప్పేముంది? దానికి తప్పే ఉండదు. అట్లయితే బీజేపీ బీఆర్ఎస్ ఒకటవుతుందా చెప్పినంత మాత్రాన? మీరు ఇన్నిసార్లు ప్రధానమంత్రి గారు ఒక ప్రధానమంత్రి హోదాలో ఈ రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రి హోదాలో ఏ ఒక్కరోజైనా కేసీఆర్ గారు వారికి స్వాగతం పలికారా? మరి నిజంగా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటే స్వాగతం పలకాలి కదా. ఏ ఒక్కరోజు కూడా పలకలేదు కదా. ఎప్పుడైనా రెస్పెక్ట్ ఇచ్చారా? గడిచిన 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కొట్లాడింది ఎవరు? బీజేపీ కొట్లాడింది కదా. ఏ ఒక్కరోజు కాంగ్రెస్ కొట్లాడిందా? రేపు మీరు కలుస్తారేమో. ఇప్పుడు బహుశా పార్లమెంట్ ఎన్నికల తర్వాత, పార్లమెంట్ ఎన్నికలకు ముందో ఎన్నికల తర్వాతనో బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి రేపు ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. మీ మధ్యలో గతంలో పొత్తులు ఉన్నటువంటి సత్సంబంధాలు గతంలో మీకు ఉన్నాయి. కానీ బీజేపీకి బీఆర్ఎస్కి ఏ ఒక్కరోజన్నా కలిసి పనిచేసినటువంటి ఉందా? ఆ అంశం ఉందా? కానీ అది కాంగ్రెస్కి ఉంది, బీఆర్ఎస్కి ఉంది. 2 కలిసి పనిచేసినాయి కదా గతంలో. 2 కలిసి ఎన్నికల్లో పోటీ చేసినాయి కదా కూటమిలో. రేపు భవిష్యత్తులో కూడా ఒక్కటైతారేమో. మీరు అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు ఇప్పుడు. ఇవాళ వాస్తవానికి మీరు ఒక్కసారి చూడండి మేడం, ఏ అంశంలో మొదటగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఈ 60 రోజుల్లో మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారికి చాలా వ్యత్యాసం ఉన్నది చూడండి మీరు. అప్పుడు ఆ రోజు వచ్చినప్పుడు ఎంత అసలు అద్భుతంగా మాట్లాడిళ్ళు. ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు చాలా చూడండి. ఇంకా భవిష్యత్తులో ఇంకా చాలా ఉంటాయి. వాళ్ళ ఆలోచన విధానం 2 ఒకటి. బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 తోడు దొంగలే. వాళ్ళు అవినీతిని కప్పిపుచ్చడానికి వాళ్ళ ప్రయత్నము, ఇచ్చినటువంటి హామీలను ఎగ్గొట్టడానికి వీళ్ళ ప్రయత్నము. ఇవి 2 సాధ్యంగానటువంటి. అందుకోసమే ఈ బీజేపీ మీద బురద జల్లే ప్రయత్నము. మీరు బీజేపీ మీద బురద జల్లినా కూడా బురదలోనే మొలిచినటువంటి కమలం పువ్వు బీజేపీ కాబట్టి